इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అయ్యా వైసీపీ ముస్లింలారా, టీడీపీ ముస్లింలారా, మీరు కొద్దిగైనా గ్రహిస్తున్నారా? ఒకడేమో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఇంకొకడేమో బీజేపీ పార్టీకి తొత్తుగా మారిపోయాడు. అంటే ఇద్దరు కూడా దొందే. ఇక్కడేమో మనమేమో చంద్రబాబు నాయుడు ముస్లింలకు అది చేశాడు ఇది చేశాడని కొంతమంది ముస్లింలు, ఇంకొంతమంది ముస్లింలేమో మా జగన్ అది చేశాడు ఇది చేశాడు అది పీకాడు ఇది పీకాడు. ఇదే పని ఈ వాట్సాప్లో కూడా. అసలు వీళ్ళకి తలకాయ ఉందా లేదా? అసలు మీకు తలకాయ ఉందా లేదా? జరుగుతున్న సంఘటనలు గుర్తిస్తున్నారా లేదా? ఒక పక్క అమిత్ షా ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాము, 2024లో అధికారంలోకి రాగానే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వినండి. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ఇంకో చోట సిఏఏ అమలు పరిచాము, ఎన్ఆర్సీలో మొత్తం పౌరసత్వం తేల్చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అమిత్ షా ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. 2024లో అధికారంలోకి రాగానే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వినండి. पहले सीए भी होगा, सिटीजनशिप अमेंडमेंट बिल आएगा, सारे रिफ्यूजी को, सारे शरणार्थियों को नागरिकता दिया जाएगा, उसके बाद में एनआरसी बनेगा। इसलिए जो शरणार्थी है उसको चिंता करने की जरूरत नहीं है, घुसपैठियों को जरूर चिंता करने की जरूरत है। आप क्रोनोलॉजी समझ लीजिए, पहले सीए भी आने जा रहा है, सीए भी आने के बाद एनआरसी आएगा, और एनआरसी सिर्फ बंगाल के लिए नहीं आएगा, पूरे देश के लिए आएगा। घुसपैठिए देश की समस्या है। అర్థమైందా సోదరులారా? బీజేపీ పార్టీ అమిత్ షా ఇంత స్పష్టంగా ముస్లింల రిజర్వేషన్ రద్దు, సిఏఏ అమలు చేస్తామని స్పష్టంగా చెప్తుంటే ఈ జుమ్లా చంబా నరేంద్ర మోడీనే మించిపోయాడు. ఏ విధంగా చెప్తున్నాడు చూడండి తన జుమ్లాను. ఇంకో పక్క 4% రిజర్వేషన్లు మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీరు టీడీపీకి ఓటేసినా, వైసీపీకి ఓటేసినా, బీజేపీకి వేసినట్లే అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి ఈ అంబటి రాంబాబు ఏ విధంగా చెప్తున్నాడు. ఇంకా కళ్ళు తెరగకపోతే ఇంకెప్పుడయ్యా మీరు మారండి బాబు, మారండి. ఎంపీ సీట్లు వస్తే 25 సీట్లు కూడా బీజేపీవే. నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము. ఈ దేశంలో రెండు కూటములు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు, బహిరంగంగానే చెప్పాము, ఇప్పుడు బహిరంగంగానే చెప్తాము. ఎన్ఆర్సీకి ఈ సిఏఏ బిల్లు రావడానికి కారకుడు ఎవడంటే జగనే. పార్లమెంట్లో, రాజ్యసభలో బిల్లుకు ఆమోదం తెలిపి, మద్దతు తెలిపి ఓటేసి సిఏ చట్టం రావడానికి కారకుడయ్యాడు. ముస్లింలేమో హమారా జగన్ అని భుజానికి ఎత్తుకున్నారు. ఇటుపక్కేమో హమారా చంబా అని అంటాం, తుమారే చంబా అని వాడంటాం. ఇదే పని. మారండి అయ్యా బాబు, మారండి. గుర్తించండి. మీ మెదడులో గోబర్ ఏమన్నా పెట్టారా? మీరు కూడా అంధభక్తుల్లాగా మారిపోయారా? ఇంకా మేలుకోకపోతే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంధకార బంధురమే. ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లయ్యా మీరు? ఇంకా చంప అంటారు, ఒక పక్క జగన్ అంటారు. ఇద్దరు దొందేనయ్యా, ఇద్దరు దొందే. తెలుసుకోండి అయ్యా.
తెలుసుకోండి, మీ పార్టీల పిచ్చిని వీడండి, ఎవరు ఏందో గ్రహించండి. ఒక పక్కమో మీరేమో టీడీపీ ముస్లింలు హమారా చంపా ఐసా కార్యా హచౌస్ బన్యా ఓ బన్యా అని వీళ్ళు, ఇంకో పక్క ఏమో ఈ జగన్ మన జాతి కోసం అది చేశాడు ఇది చేశాడని ఇంకో పక్క. మారండి బాబు, మారండి. మీకు ఒక దండం, మీకు ఒక నమస్కారం. ఇది ఒక జాతికి సంబంధించిన విషయం కాదయ్య బాబు, ఇది ఒక జాతికి సంబంధించిన విషయం కాదు, భారతదేశానికి సంబంధించిన విషయం. భారతదేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుకో మారినటువంటి బీజేపీ పార్టీని తరిమి కొట్టే సమస్య